హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్లోని అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్లోని 20 మార్క్స్ వస్తాయండి. సో అది ఓన్లీ ఒక 7th క్లాస్ 8th క్లాస్ ప్రిపేర్ అయితే చాలు. అయితే మనం లెక్కలు చేయాలంటే ఖచ్చితంగా మనకి కాన్సెప్ట్ అనేది ఉండాలి. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కోసం ఏంటంటే మనం ఈరోజు ఇంగ్లీష్ మీడియంలోని మనం ఆ కాన్సెప్ట్ అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. సో ముందుగా ఏంటంటే మనకి నెంబర్ సిస్టమ్స్, సో అంటే రియల్ నెంబర్స్ అనే ఫస్ట్ చాప్టర్లోని నెంబర్ సిస్టమ్స్. ఈ నెంబర్ సిస్టమ్స్లో ఏంటంటే ఉంటాయంటే మనకి న్యాచురల్ నెంబర్ ఉంటుంది, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి మనకి రియల్ నెంబర్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటి మనకి రియల్ నెంబర్స్. సో వాటి గురించి ఈరోజు ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో నెంబర్ సిస్టంలోని ఫస్ట్ వన్ న్యాచురల్ నెంబర్స్. అంటే కౌంటింగ్ నెంబర్స్ అనేవి మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. 1 2 3 4 ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. అలా మీరు ఎన్ని కౌంట్ చేసినా సరే అవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ అనమాట. సో న్యాచురల్ నెంబర్స్ని ఏమంటాం మనం? సో కౌంటింగ్ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ దోస్ ఆర్ డినోటెడ్ బై ఎన్. సో ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్లో స్టార్టింగ్ లెటర్ ఎన్ కనుక సో ఎంతో డినోట్ చేస్తాం. ఎన్ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్సే. అయితే ఇప్పుడు ఈ న్యాచురల్ నెంబర్స్లో లీస్ట్ నెంబర్ ఏంటి? 1. గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? నాట్ డిఫైన్డ్. ఎందుకంటే సో అండ్ సో ఆన్ అంటే మీరు 2500 అన్నారు అనుకోండి, నేను వెంటనే 2501 అంటాను. అంటే మీరు చెప్పిన దానికి ఒక నెంబర్ యాడ్ చేస్తే నాకు న్యాచురల్ నెంబర్స్ వస్తాయి, హైయెస్ట్ నెంబర్, నెక్స్ట్ నెంబర్. కనుక హైయెస్ట్ నెంబరు ఉండదు. ఇక ఈ న్యాచురల్ నెంబర్స్లో మనకి ఏం లేదు, జీరో లేదు. కనుక ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో, ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్, ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో అంటే న్యాచురల్ నెంబర్స్లో జీరో లేదు కనుక జీరోని న్యాచురల్ నెంబర్స్లో యాడ్ చేసి దానికి ఒక పేరు పెట్టాం, దాన్ని ఏమంటాం? హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ విత్ W. సో 1 2 3 అండ్ సో ఆన్. సో 0 1 2 3 అండ్ సో ఆన్ అనేవి హోల్ నెంబర్స్. ఇప్పుడు ఈ హోల్ నెంబర్స్లో లీస్ట్ నెంబర్ ఏంటి? 0. హైయెస్ట్ నెంబర్ ఏంటి? అన్డిఫైన్డ్. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనకి నెగిటివ్ నెంబర్స్ లేవు. ఏం లేవు? నెగిటివ్ నెంబర్స్. సో ఒకవేళ నేను నెగిటివ్ నెంబర్స్ ఇందులో ఇన్సర్ట్ చేశాను అనుకోండి, దానికి ఒక కొత్త పేరు పెడతాయి, అది ఇంటీజర్స్ అనమాట. సో ద నెగిటివ్ నెంబర్స్ అలాంగ్ విత్ హోల్ నెంబర్స్, ద నెగిటివ్ నెంబర్స్ అలాంగ్ విత్ హోల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్, ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. So integers is denoted with z. So z is equal to and so on -3, -2, -1, 0, 1, 2, 3 and so on. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంటీజర్స్లో మనకి ఏం లేవు, ఫ్రాక్షన్స్ లేవు. సో ఒకవేళ నేను ఫ్రాక్షన్స్ని అందులో ఇంక్లూడ్ చేశాను అనుకోండి, సో అప్పుడు ఏమవుతాయి? సో మనకి అవి రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో రేషనల్ నెంబర్స్కి ఒక డెఫినేషన్ ఉంది, ఆ డెఫినేషన్ మనం నేర్చుకోవాలి. సో రేషనల్ నెంబర్ ఈజ్ డినోటెడ్ విత్ q. సో ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p by q, ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p by q. సో వేర్ p, q belongs to n, p, belongs to z and q not equal to 0. The numbers which are in the form of p by q are called integers. The number which are in the form of p by q are called integers. So the numbers which are in the form of p by q are called integers. So the numbers which are in the form of p by q are called rational numbers. So 1 by 2, 1 by 3, -2 by 3, -4 by 7. So these are all called రేషనల్ నెంబర్స్. అంటే ఇవన్నీ మనం ఏమంటాం? రేషనల్ నెంబర్స్ అంటాం. అయితే ఇప్పుడు రేషనల్ నెంబర్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. సో రేషనల్ నెంబర్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. సో ఒకటి నేను చెప్తాను చూడండి. అంటే రేషనల్ నెంబర్స్లో మనకి p by q ఫామ్లో ఉంటాయి కదా, మనం న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేసాం అనుకోండి, మనకి ఏమొస్తాయి? డెసిమల్స్ వస్తాయి. సో ఆ డెసిమల్స్లో సో ఇలాంటి డెసిమల్స్ ఉంటాయి. 1.3 బార్, నెక్స్ట్ 2.14, 3.25, ఇక్కడ నుంచి 1.67 బార్, ఇలాగా. అంటే ఇవేంటి? మనకి టెర్మినేటింగ్ డెసిమల్స్. ఇవి నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్స్. సో వీటిని ఏమంటారంటే మనకి సో ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ అంటారు. ప్యూర్ రికరింగ్ డెసిమల్స్. ఇవి మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ అంటమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే రేషనల్ నెంబర్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. సో ఏంటంటే మనకి టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్స్. ఇక ఏవైతే నెంబర్స్ p by q ఫామ్లో ఉండవు వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p by q ఆర్ రేషనల్ నెంబర్స్. ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p by q ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో అప్పుడు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఇవన్నీ కలిపి మనకి రియల్ నెంబర్స్ అవుతాయన్నమాట. సో ద సెట్ విచ్ ఈస్ హ్యావింగ్ ఆల్ సెట్స్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, దిస్ ఈస్ కాల్డ్
రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్ సిస్టమ్. సో ఇక మీకు నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. సో 7th క్లాస్లో నేర్చుకుంటారు, 8th క్లాస్ కూడా నేర్చుకుంటారు. చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 2 ఇంటీజర్స్ని యాడ్ చేయడం ఎలా, సబ్ట్రాక్షన్ చేయడం ఎలా, మల్టిప్లికేషన్ ఎలాగా, డివిజన్ ఎలాగా కన్ఫ్యూజన్ అయిపోతారు. ఎందుకంటే సో మనం ఇప్పటివరకు చిన్నప్పటి వరకు నేర్చుకున్నది ఏంటంటే పాజిటివ్ నెంబర్స్ మాత్రమే నేర్చుకున్నాం, నెగిటివ్ నెంబర్స్ నేర్చుకోలేదు. అందుకని ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. ఫస్ట్ 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడం ఎలా. సెకండ్ 2 నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడం ఎలా. థర్డ్ 1 పాజిటివ్ 1 నెగిటివ్ యాడ్ చేయడం ఎలా. నెక్స్ట్ 1 నెగిటివ్ 1 పాజిటివ్ యాడ్ చేయడం ఎలాగా. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు నేను ఇది చెప్తాను, ఇది మీకు కనుక వస్తే మనకు ఇంకా లైఫ్ లాంగ్లో మ్యాథ్స్ అనేది భయం పోతుంది. నిజంగా చాలా ఇంపార్టెంట్. సో 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడం అలాగా, 2 నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడం అలాగా, 1 పాజిటివ్ 1 నెగిటివ్ యాడ్ చేయడం అలాగా, 1 నెగిటివ్ 1 పాజిటివ్ యాడ్ చేయడం అలాగా. అంటే ఈ రెండు దాదాపు ఒకటే. ద సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్, ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. అంటే ఏంటి, ఏవైనా 2 పాజిటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. అది మైండ్లో పెట్టుకోండి ఫస్ట్. సో ద సమ్ ఆఫ్ ఎనీ 2 పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ బై గెటింగ్ యాడింగ్ ద నెంబర్స్. సో ఎలా వస్తుంది, ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వస్తుంది 5, 3, 8 అంతే అండి. చాలా ఈజీ చేయొచ్చు. ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ బై గెటింగ్ యాడింగ్ ద 2 నెంబర్స్. నెంబర్ అంటే 5, 3. సో 5, 3 అంటే 5 + 3 8 అయిపోయింది. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 2 నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ ఇంటీజర్. అంటే మీరు ఏమైనా 2 నెగిటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ కూడా నెగిటివ్ ఇంటీజరే బై గెటింగ్ యాడింగ్ ద 2 నెంబర్స్. సో ఇప్పుడు 5, 3 అనే 2 నెంబర్స్, ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 8 వస్తుంది అన్నమాట. సో ఈ చిన్న కాన్సెప్ట్ రావాలన్నమాట. ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ is positive integer by getting adding 2 numbers. The sum of 2 negative integers is a negative integer adding 2 numbers. So ikkada చాలా important అండి. The sum of 1 positive and 1 negative integer is an integer by subtracting big number to small number. The sum of 1 positive integer and 1 negative integer is an integer by getting subtracting small number from big number. ఇక్కడ బిగ్ నెంబర్ 5, ఇక్కడ స్మాల్ నెంబర్ 3 కనుక 5 - 3 2. ఇక్కడ కూడా 5, 3, ఇక్కడ కూడా 2. And also we should keep the sign. So the highest number sign, and also we should keep the sign highest number sign. ఇక్కడ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఏంటి 5 కనుక 5 సింబల్ ఏంటి ప్లస్ కనుక +2 ఆన్సర్. ఇక్కడ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఏంటి 5. సో 5 యొక్క సైన్ ఏంటి మైనస్. అంతేనండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ద సమ్ ఆఫ్ 1 పాజిటివ్ అండ్ 1 నెగిటివ్ ఇంటీజర్ ఈజ్ ఎ ఇంటీజర్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ బై subtracting smallest number from the biggest number. And also we should keep the sign the highest number sign, and also we should keep the sign of the highest number, సో ఈ విధంగా మనం ఎనీ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ సో మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ చెప్తాను, తర్వాత సబ్ట్రాక్షన్ చెప్తాను, తర్వాత డివిజన్ చెప్తాను. సో మల్టిప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీ లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. సో ఎన్ఎంఎంఎస్ అనే కాదు, మీ లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్. అంటే the product of 2 positive integers is always positive. Plus into is plus plus. The product of 2 negative integers is always positive. ఇక్కడ కూడా ప్లస్. The product of 1 positive integer and 1 negative integer is negative integer. The product of 1 negative integer and 1 positive integer is negative integer. అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. అంటే ఇక్కడ చిన్న లాజిక్ చెప్తాను చూడండి. 2 ఒకే సైన్లు అయితే ప్లస్ వస్తుంది, 2 వేరే సైన్లు అయితే మైనస్ వస్తుంది. 2 సేమ్ సింబల్ అయితే, 2 సేమ్ సైన్ అయితే ప్లస్ వస్తుంది, 2 డిఫరెంట్ సైన్లు అయితే మైనస్ వస్తుంది. అది లాజిక్ మాట. నెక్స్ట్ డివిజన్ కూడా అంతేనండి. సో డివిజన్ కూడా చూద్దాం ఇప్పుడు.
ప్లస్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. The division of two same sign is plus, the division of different sign is minus. So the division of two positive integers is positive, the division of two negative integers is positive, the division of one positive and negative integer is negative, the division of one negative and one positive integer is negative. So ఇది మాట. ఇక సబ్ట్రాక్షన్ కొద్దాం. +5లో +3 తీద్దాం. నెక్స్ట్ +5లో -5లో -3 తీద్దాం. నెక్స్ట్ +5లో -3 తీద్దాం. నెక్స్ట్ -5లో +3 తీద్దాం. అంతే కదా, 2 పాజిటివ్ నెంబర్స్, 2 నెగిటివ్ నెంబర్స్, 1 పాజిటివ్ 1 నెగిటివ్, 1 నెగిటివ్ 1 పాజిటివ్. ఓకే, ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా బ్రాకెట్ని మనం ఇంటూ అనుకుంటాం, బ్రాకెట్ని ఏమనుకుంటాం, ఇంటూ అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 - 3, 5 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2, -5 మైనస్ ప్లస్. సో మనకు తెలుసు కదండి, +5 + 3 అంటే -2. నెక్స్ట్ 5 + 3 -3 ఈజ్ ఈక్వల్ టు 8, -5 - 3 ఈజ్ ఈక్వల్ టు -8. సో ఈ విధంగా మనం నెగిటివ్ మన సబ్ట్రాక్షన్ అనేది ఈజీగా చేయొచ్చు. అంటే ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అని తెలియాలి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని తెలియాలి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని తెలియాలి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అని తెలియాలి. సో ఆల్రెడీ ఇప్పుడే మనం నేర్చుకున్నాం. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇంటీజర్స్లోని ఈ మొత్తం అన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో నెంబర్ సిస్టమ్ అర్థమైంది, మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్, ఎడిషన్ కూడా అర్థమైంది. ఇకపోతే ఇప్పుడు ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ప్రాపర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు డిగ్రీలో కూడా వస్తుంది మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ తీసుకుంటే. సో చూద్దాం ముందు ఎడిషన్. సో ఎడిషన్ సంబంధించిన ప్రాపర్టీస్ చూద్దాం. క్లోజర్ లా, క్లోజర్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఏవైనా 2 నెంబర్స్ A, B బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే 2, 3 బిలాంగ్స్ టు n. దస్ ఇక్కడ ఎడిషన్ కనుక వాటిని యాడ్ చేస్తే 2 + 3 ఎంత వచ్చింది, 5. 5 కూడా బిలాంగ్స్ టు n అయితే అప్పుడు ఎడిషన్ ఈజ్ సాటిస్ఫైయింగ్ క్లోజర్ లా. ఎడిషన్ ఈజ్ సాటిస్ఫైయింగ్ క్లోజర్ లా. అండర్ ఎడిషన్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ క్లోజర్ లా ఇన్ నేచురల్ నెంబర్స్. అంటే ఈజ్ సాటిస్ఫైయింగ్. ఏవైనా 2 హోల్ నెంబర్స్ తీసుకొని యాడ్ చేస్తే మళ్ళీ హోల్ నెంబర్ వస్తుంది కదా. సో అంటే ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను క్లోజర్ లా అంటే, సో టేకింగ్ ఎనీ 2 నెంబర్స్ by adding the numbers the resulting also belong to the same set, then that property is called closure law under addition. అంటే ఏమైనా 2 నెంబర్స్ తీసుకుంటే ఆ 2 నెంబర్ని యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ కూడా మళ్ళీ అదే నెంబర్స్ అయితే ఆటోమేటిక్ దాన్ని ఏమంటారు, క్లోజర్ లా అంటారు. దాన్ని ఏమంటారు, క్లోజర్ లా. ఏమైనా 2 ఇంటీజర్స్ తీసుకున్నాం అనుకోండి, -2 -3, ఆ 2 యాడ్ చేస్తే -5, అది కూడా ఎందులో ఉంది, ఇంటీజర్స్లో ఉంది కనుక ఇది సాటిస్ఫై చేస్తుంది, ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ కాంపిటీటివ్ లా. అంటే కాంపిటీటివ్ లా అంటే అర్థం ఏంటంటే A + B, అంటే ఏ అనే దానికి బీని యాడ్ చేస్తే బి అనే దానికి ఏని యాడ్ చేస్తే 2 సమానం అవుతాయి. ఇప్పుడు నేను గట్టిగా మిమ్మల్ని కొట్టాను అనుకోండి, గట్టిగా మీరు నన్ను కొడతారు కదా, అంటే ఏంటి, కాంపిటీటివ్ లా. కాంపిటీటివ్ లా ఈజ్ సాటిస్ఫైడ్. సో అంటే ఏంటి, మనకి A + B = B + C అయితే దాన్ని కాంపిటీటివ్ లా అంటారు. సో 1కి 2 కలిపితే 3 అవుతుంది, నెక్స్ట్ 2కి 1 కలిపితే 3 అవుతుంది కనుక సో Aకి B కలిపినా Bకి A కలిపినా మనకి ఏమవుతుంది, కాంపిటీటివ్ అవుతుంది కనుక సో న్యాచురల్ నెంబర్స్లో ఓకే అవుతుంది, హోల్ నెంబర్స్లో కూడా ఓకే అవుతుంది, ఇంటీజర్స్లో కూడా ఓకే అవుతుంది, రేషనల్ నెంబర్స్ కూడా ఓకే అవుతుంది. ఇకపోతే అసోసియేటివ్ లా. ఈసారి 3 తీసుకోవాలండి. A + of B + C ఈజ్ ఈక్వల్ టు A + B of + C. సో అంటే B + Cని కలిపి దాన్ని A కలపాలి, ఇక్కడ A + Bని కలిపి దాన్ని C కలపాలి, అప్పుడు కూడా మనకు సాటిస్ఫై అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది. అంటే ఏంటి, natural numbers are satisfying associative law under addition, whole numbers are satisfying associative law under addition, integers are satisfying associative law under addition, rational numbers are satisfying associative law under addition. Next ఐడెంటిటీ లా. ఐడెంటిటీ అంటే అర్థం ఏంటి, నేనున్నాను, ఇప్పుడు నేను మళ్ళీ రావాలంటే సో నాకు ఒక ఐడెంటిటీ ఉండాలి. ఒక ఐడెంటిటీ ఉండాలంటే సో దానికి ఏం కావాలి, సో తెలివితేటలు, ప్రతిభ, ఇలాంటివన్నీ కావాలి. సో అలాంటిది ఇక్కడ ఒక నెంబర్ తీసుకుంటే మళ్ళీ అదే నెంబర్ కావాలంటే దానికి ఏమి ఉండాలి, సో దానికి మనం సో ఇక్కడ ఒక నెంబర్ ఏ అని తీసుకుంటే నాకు ఆన్సర్ ఏ రావాలి. ఇప్పుడు ఏకి నేను ఏది యాడ్ చేస్తే మళ్ళీ ఏ వస్తుంది,
జీరో వస్తుంది. కనుక ఇక్కడ జీరో అనేది ఐడెంటిటీ. జీరో అనేది ఏంటి? ఐడెంటిటీ. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్లో జీరో ఉందా? లేదు. అంటే న్యాచురల్ నెంబర్స్ అనేది ఐడెంటిటీ లా సాటిస్ఫై చేయదు. హోల్ నెంబర్స్లో జీరో ఉందా? ఉంది. కనుక ఇది సాటిస్ఫై చేస్తుంది. ఇందులో జీరో ఉందా? ఉంది. సాటిస్ఫై చేస్తుంది. ఇందులో జీరో ఉందా? ఉంది. సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఇన్వర్స్ లా, ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇక్కడ ఏదైతే మనకి ఐడెంటిటీ వచ్చిందో ఎలిమెంట్, ఆ ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది రిజల్ట్ రావాలి. ఇప్పుడు నేను ఏ అనేది తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు ఆ ఐడెంటిటీ అనేది జీరో రావాలి ఆన్సర్. ఇప్పుడు నేను ఏకి ఏది యాడ్ చేస్తే నాకు జీరో వస్తుంది? -a. అంటే a - a 0, b - b 0, c - c 0 అలాగ వస్తే మనకి దాన్ని ఏమంటారు? ఇన్వర్స్లో అంటారు. సో ఇక్కడ మైనస్ వాల్యూస్ ఉండవు కనుక సాటిస్ఫై చేయదు. హోల్ నెంబర్స్లో కూడా ఉండదు కనుక సాటిస్ఫై చేయదు. ఇది సాటిస్ఫై చేస్తుంది, ఇది సాటిస్ఫై చేస్తుంది. ఇవన్నీ కూడా మనకేంటి? ఎడిషన్, అండర్ ఎడిషన్ అన్నమాట. అండర్ ఎడిషన్ ద్వారా ఇవన్నీ సాటిస్ఫై చేస్తాయి. అదేవిధంగా మనకి సబ్ట్రాక్షన్ కూడా ఉంటుంది. మల్టిప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత సబ్ట్రాక్షన్ చూద్దాం. మల్టిప్లికేషన్. సో ఇప్పుడు మనకి ఏమైనా రెండు నెంబర్స్ తీసుకుంటే ఆ రెండుని మనం మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ కూడా మనకి అదే నెంబర్ సెట్ అయితే దాన్ని ఏమంటారు? క్లోజర్ లా, అంటే మల్టిప్లికేషన్. సో 2 3 తీసుకున్నాం అనుకోండి, 2 × 3 6. 6 అనేది న్యాచురల్ నెంబర్ కదా, 2 3 న్యాచురల్ నెంబర్సే, 6 కూడా న్యాచురల్ నెంబర్. సో న్యాచురల్ నెంబర్ ఈజ్ సాటిస్ఫైయింగ్ క్లోజర్ లా అండర్ మల్టిప్లికేషన్. ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది, ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది, ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది. కాంపిటేటివ్ లా ఇన్నర్ ప్లస్ తీసుకుని ఇప్పుడు ఇంటూ తీసుకోవాలి. 2 3 = 6, 3 2 = 6, 2 3 = 6, 3 2 కూడా 6. అంటే ఏంటి? ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది. కనుక కాంపిటేటివ్లో అన్నీ కూడా సాటిస్ఫై చేస్తుంది. ఎస్ఎస్సిటీలో కూడా సాటిస్ఫై చేస్తుంది. ఇంకా ఐడెంటిటీకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో మనం ప్లస్ చేస్తే మనకి ఏ వచ్చింది. ఇప్పుడు ఏ చేస్తే మనకి ఏ వస్తుంది? ఇక్కడ 1. సో 1 తీసుకుంటే మనకి a × 1 = a. ఐడెంటిటీ అంటే దానికి అదే వస్తుంది కనుక ఇక్కడ మనకి ఐడెంటిటీ సాటిస్ఫై చేస్తుంది. ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది. ఓకే. ఇంకా ఇన్వర్స్లా ఇప్పుడు మనకు ఆన్సర్ 1 రావాలి. ఆన్సర్ ఏం రావాలి? 1. ఇప్పుడు ఏని దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది? 1/a. అంటే ఫ్రాక్షన్స్ ఉండాలి, రేషనల్ నెంబర్స్ ఉండాలి, అప్పుడే మనకు అవుతుంది. సో న్యాచురల్ నెంబర్స్లో లేదు కనుక ఇది సాటిస్ఫై చేయదు. హోల్ నెంబర్స్లో లేదు కనుక ఇది సాటిస్ఫై చేయదు. ఇందులో లేదు కనుక ఇది సాటిస్ఫై చేయదు. ఇందులో అవుతుంది ఎందుకంటే రేషనల్ నెంబర్స్లో ఫ్రాక్షన్స్ ఉన్నాయి కనుక అది సాటిస్ఫై చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం నెంబర్ సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి బేసిక్ కాన్సెప్ట్ ప్రకారం అవ్వచ్చు, లేదా ఇంకైనా ఇవ్వచ్చు అన్నమాట. సో ఇంకపోతే షార్ట్ కట్స్ ఉన్నాయి. షార్ట్ కట్స్ గురించి ఈరోజు మనం చూద్దాం. ఓకే. ఇప్పుడు షార్ట్ కట్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎగ్జామ్లో 0.2 బార్ అని ఇస్తాడు. 0.2 బార్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ ఇది. 0.2 బార్ ఏం లేదంటే దీన్ని ఏం రాస్తారంటే ఈ జీరోలు పాయింట్లు ఇవన్నీ బార్లు అన్నీ తీసి మామూలుగా రాయండి 2. ఇప్పుడు ఈ బార్ అనేది ఏ నెంబర్కి అయితే ఉందో, ఎన్ని నెంబర్స్కి అయితే ఉందో అన్నీ 9 రాయండి. ఇక్కడ ఒక నెంబర్ అవుతుంది కనుక 9 అయిపోయింది ఆన్సర్. 2/9. ఓకే. ఇంకోటి చూద్దాం. 0.134 బార్. సో ఇది కూడా అంతే అండి. ఏం చేయాలి? 134 రాయాలి బై 999 అయిపోయింది ఆన్సర్. అంతే, చాలా ఈజీ. ఒకవేళ ఇంకోసారి ఏం చేస్తారంటే 1.12 బార్ అని ఇస్తాడు. 1.12 బార్. ఇప్పుడు ఇలాంటి వాటికి ఏం చేయాలండి? ముందు ఈ నెంబర్ అంతా రాయండి. 112 మైనస్, ఇప్పుడు మనకి ఈ బార్ తప్పించి మిగతా ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ తీసేయండి. బార్ తప్పించి ఏమున్నాయి? 11 ఉంది కనుక 11 తీసేయాలి బై. ఇప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్కి బార్ ఉంటుందో అన్ని 9 రాయండి. ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది? ఒక 2 అనే నెంబర్కి ఉంది కనుక ఒక 9. ఇప్పుడు పాయింట్కి బార్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయో అని 0 రాయండి. పాయింట్కి బార్కి మధ్యలో ఒక నెంబర్ ఉంది కనుక 0. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేస్తే 2 - 1 1, 1 - 1 0 1 బై 90. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇంకోటి చూద్దాం. 74.349337 బార్. జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు, ఇది ఇంకా ఈజీగా అర్థమవుద్ది. సో ముందు ఏం చెప్పాను? ముందు అన్ని నెంబర్స్ రాసేయండి. 74,34,937 మైనస్ బార్కి ముందు ఏదైతే ఉన్నా అవన్నీ తీసేలా. అంటే ఏమవుతుంది? 74,349 ఎందుకంటే బార్ ముందు ఇవన్నీ ఉన్నాయి బై. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్కి బార్లు ఉన్నాయి? 2 నెంబర్స్కి కనుక 2 9లు వస్తాయి. ఓకే.
సో ఇప్పుడు పాయింట్కి బార్కి మధ్యలో ఎన్ని ఉన్నాయి, మూడు ఉన్నాయి నెంబర్స్, అంటే 3 జీరోలు వస్తాయి. 1 2 3. దీని నుండి తీసి దీంతో డివిజన్ చేస్తే మనకు వచ్చేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా నెక్స్ట్ పోతే ఇంకా ఇందులో షార్ట్ కట్స్ ఏంటంటే 1 + 2 + 3 + 4 + and so on 10 అడిగాడు అనుకోండి, సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్. సో దీనికి ఏంటంటే షార్ట్ కట్ ఫార్ములా n × n + 1/2. ఇది ఫార్ములా n × n + 1/2. సో ఇవి అన్నీ యాడ్ చేస్తే ఆన్సర్ 55 వస్తుంది. ఎందుకంటే 1 + 2 3 3 3 6 6 + 4 10 10 + 5 15 15 + 6 21 21 + 7 28 28 + 8 35 35 + 9 సో 45 45 + 10 55. సో ఈ విధంగా మనకి 55 వచ్చింది. అలా కాకుండా అలా యాడ్ చేయడం కన్నా ఈజీ మాట. చూడండి 10 × 10 + 1 11/2 2 1s 2 5s సో 5 11s 55. సో ఆన్సర్ 55. చూసారు ఈజీగా వచ్చింది. ఒకవేళ 100 నెంబర్స్ అడిగాడు అనుకోండి, సేమ్ 100 × 101/2 2 1s 250s సో 50 50 ఇస్ ద ఆన్సర్. అంటే మీరు 1 + 2 + 3 + 4 + అలా అన్నీ కలుపుకున్నారనుకోండి 100 నెంబర్స్ ఆన్సర్ 50 50 వస్తుంది. 50 50 బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా. సో ఈ విధంగా ఈజీగా మీకు గుర్తుంటుంది సార్. మరి అలా కాకుండా స్క్వేర్లు అడిగాడు అనుకోండి సార్, అప్పుడేం సార్ దానికి ఒక షార్ట్ కట్ ఉంది. చూడండి 1 + 4 + 9 + 16 + and so on 100 ఇలా సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అడిగారంటే, ఎందుకంటే మన ఎన్ఎంఎంఎస్ కనుక సో ఖచ్చితంగా స్క్వేర్స్ క్యూబ్స్ నేర్చుకోవాలి. 100 స్క్వేర్స్ రావాలి, 50 క్యూబ్స్ రావాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎలా అడిగాడు ఫార్ములా ఏంటంటే n × n + 1 × 2n + 1/6. సో ఇప్పుడు మనకి 10 కావాలి కనుక, ఎందుకంటే 1 2 3 4 ఇవి 10 స్క్వేర్ కనుక 10 నెంబర్స్. సో 10 × 10 + 1 11 × 21/6. ఓకే 2 5s 2 3s 3 1s 3 7s 7 5s 35 35 × 11 సో ఏమవుతుంది 385 అవుతుంది. అంటే మీరు 1 + 4 + 9 + ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీకు ఆన్సర్ 385 ఇస్ ద ఆన్సర్. ఒకవేళ క్యూబ్స్ అడిగాడు అనుకోండి, అప్పుడు కూడా ఒక షార్ట్ కట్ ఉంది. క్యూబ్స్ 1 + 8 + 27 + and so on 1000. ఓకేనా. సో అప్పుడు ఫార్ములా ఏంటి, n × n + 1/2 హోల్ స్క్వేర్. ఇందాలు చేసాం కదా, దాన్నే స్క్వేర్ చేయాలి అంతే. ఇందాలు మనం చేసాం కదా సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్, దాన్ని మనం స్క్వేర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది 55 అని తెలుసు కదా మనకి. సో 55 స్క్వేర్ అంటే ఏమవుతుంది 5 6 30 సో 30 25 ఇస్ ద ఆన్సర్. అంటే మీరు 1 8 27 64 ఇలా 1000 వరకు మనం ఏంటంటే ఈ 10 నెంబర్స్ యాడ్ చేసామంటే మనకు ఆన్సర్ 3025 వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి టాప్ 10 మోడల్స్ లేదా 15 మోడల్స్ వస్తుంది ఇప్పుడు ఈ ఫస్ట్ లెసన్లో. సో ఇప్పుడు అవి చూద్దాం. ఓకే. సో ద టాప్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ఈ చాప్టర్లోని చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ముఖ్యమైన 10 లెక్కలు అనేది మనం నేర్చుకుందాం. సో ఏంటంటే మనకి ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ అన్నాడు. సో ఏం లేదండి, ఇవన్నీ కూడా కష్టంగా ఉన్నాయని అనిపిస్తాయి, కానీ ఏం కాదండి, చిన్న లాజిక్ ఉంటుంది. ఆ చిన్న లాజిక్ ఫైండ్ చేస్తే చాలా చాలా ఈజీ. ఆ లాజిక్ చెప్పడానికే సో గౌరీ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ అని మీకోసం వచ్చింది. సో గౌరీ స్మార్ట్ అనే సార్ మీకు చెప్తున్నారు. సో చూడండి, ఆ చిన్న లాజిక్స్ మీరు కనుక్కోండి. సో ఇలాంటివి చాలా అంటే చాలా వస్తాయి మన ఛానల్లో. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీరు కూడా రోజు చూస్తుండండి 6 గంటలకి. ఓకే. 1 - 2 × 1 - 3 × 1 - 4 × 1 - p. సో ఇక్కడ చూడండి 2 - 1 అంటే 1 అంటే 1/2. నెక్స్ట్ 3 - 1 3 - 1 అంటే ఎంత 2 అంటే 2/3. ఇక్కడ 4 - 1 అంటే 3/4 అండ్ సో ఆన్. ఇక్కడ లాస్ట్లో ఏమొస్తుంది మనకి p - 1/2 p - 1/p. ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత 2 2 క్యాన్సిల్ అయిపోయింది, 3 3 క్యాన్సిల్ అయిపోయింది, 4 4 క్యాన్సిల్ అయిపోయింది, p - 1 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనకి న్యూమరేటర్లో 1 మిగిలింది, డినామినేటర్లో p మిగిలింది. అంటే 1/p ఇస్ ద ఆన్సర్. చూసారా, చాలా ఈజీగా వచ్చింది. నెక్స్ట్ a² - b². సో a + b × a - b అంటే ఏంటి మనకి ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ a + b ఇచ్చాడు కనుక a + b క్యాన్సిల్ అయితే మనం ఏం చేయాలంటే a - b చేయాలి. అంటే
ఈ నెంబర్ని నెంబర్ తీస్తే చాలు. అంటే డైరెక్ట్గా 3.63 మైనస్ 2.37 అడగ ముందు ఈ విధంగా లాజికల్గా ఇచ్చాడు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి. 7th క్లాస్లో మనం చాలా నేర్చుకున్నాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి స్క్వేర్, ఏ మైనస్ బి స్క్వేర్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 3 - 7 అంటే తెలియదు. సో 13 - 7 అంటే ఎంత మనకి 6. 5 - 3 అంటే 2. సో 1.26. సో 1.26 ఇస్ ద ఆన్సర్. చాలా ఈజీగా వచ్చింది. నెక్స్ట్ దీని అంతటికి ఎల్సిఎం చేసుకొని లెక్క చేస్తే ఖచ్చితంగా మీకు ఎన్ఎంఎంఎస్ టైం 3 అవర్స్ ఉంటుంది. ఆ 3 అవర్స్ ఈ లెక్కకే సరిపోతుంది. చెప్తున్నాను కదా, మీరు దీని అంతటి కూడా కాసా కట్టేసి లెక్క చేస్తే 3 అవర్స్ ఆ సమ్కే సరిపోతుంది. అంటే మీకు 1 మార్క్ వస్తుంది. అలా కాదు, లాజికల్గా చేయాలి. సో చూడండి, ఇది 4 5 ఇది 5 6 ఇది 6 7 ఇది 7 8 8 9 9 10 10 11 11 12 అండ్ ఏదో చిన్న లాజిక్ అయితే కనబడుతుంది. ముందుగా ఆ విధంగా రాసుకున్నాను. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు అంటే మనకి 1/4 - 1/5 రాయొచ్చు. ఎందుకంటే 1/4 - 1/5 ఇస్ నథింగ్ బట్ 1/20. సో 1/20 అంటే ఏం రాయొచ్చు, 1/4 - 1/5 1/5 - 1/6 అలాగా. అండ్ సో లాస్ట్లో ఏమవుతుంది మనకి 1/11 - 1/12. సో -1/5 + 1/5 క్యాన్సిల్, -1/6 + 1/6 క్యాన్సిల్. సో అలా అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ లాస్ట్లో ఈ నెంబర్ మిగులుతుంది. అంటే ఇప్పుడు మనకి ఎల్సిఎం ఎంత 12. 4 3 నెక్స్ట్ 12 1 అంటే 2/12. 2/12 అంటే 2 1 2 6 అంటే 1/6. సో 1/6 ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. చూసారా, చాలా ఈజీగా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ నెంబర్ని ఈ ఫార్మేట్లో ఎక్స్ప్రెస్ చేసి అప్పుడు ఏబీసీ వాల్యూస్ వస్తాయి. ఏబీసీ వాల్యూస్ వచ్చిన తర్వాత అవన్నీ యాడ్ చేయాలి. అవన్నీ కూడా యాడ్ చేయాలి. ఎలా మనం చేయాలంటే, సో ముందుగా ఈ 154ని 69తో డివైడ్ చేయండి. ఎందుకంటే మనకు ఒక నెంబర్ రావాలి కదా, ఒక నెంబర్ రావాలి కనుక మనం డివైడ్ చేయాలి. సో 69 1 69 69 1 69 69 2 అంటే మనకి 69 2 ఎంత అవుతుంది, 128 138. సో కనుక 2 + 154లో 138 తీసాను. 154లో 138. సో అంటే ఇది 140 14 అంటే 16 అవుతుంది. ఏమవుతుంది 16. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు 1/69/16. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, 154ని 16తో డివైడ్ చేయండి. 69 2 ఎంత మనకి 120 + 18. సో 120 + 18 138. సో అందుకనే 2 రాసాను ఇక్కడ. ఇంకా ఎంత ఉంది మనకి రిమైండర్. సో 154లో 138 తీయండి. సో అంటే ఇది 2 యాడ్ చేస్తే ఇది 156 అవుతుంది, ఇది 140 అవుతుంది. 156లో 140 తీస్తే ఎంత అవుతుంది మనకి 16. ఓకే, 156లో 140 తీస్తే 16 అవుతుంది. ఎస్ 16. ఇప్పుడు మళ్ళీ 69ని 16తో డివైడ్ చేయండి. 16 1 16 16 2 32 16 3 40 16 4 64 64 కనుక 4 + 69లో 4 తీస్తే 69లో 64 తీస్తే 5 అవుతుంది. అంటే మనకి ఇక్కడ 1/16/5 16/5. ఇప్పుడు మళ్ళీ 16ని 5తో డివైడ్ చేయాలి. 5 3 15 5 3 15. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 3 5 3 15 అంటే కిందకి మనకి 1/5 మిగులుతుంది. సో ఈ విధంగా మనకు వచ్చింది. అంటే ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ, ఇది డి వాల్యూ. ఇలాంటి లెక్కలు చాలా ఉన్నాయి. సో డోంట్ వరీ. సో 2 + 4 6 6 + 3 9 9 + 5 14. సో 2 + 4 6 6 + 3 9 9 + 5 14. సో 14 ఆన్సర్లో లేదు. ఓకే, మళ్ళీ ఒకసారి చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. 154ని 69తో డివైడ్ చేద్దాం. 69 ఎంత అనుకున్నాం మనం 2s కనుక 2 9 18. సో 1 2 6 12 13. సో 138. సో 14లో 8 తీస్తే 6. ఇక్కడ 4లో 1 తీస్తే 4లో 3 తీస్తే 1 కనుక 14లో 8 తీస్తే 6. నెక్స్ట్ 4లో 3 తీస్తే 1 16 కనుక ఇక్కడ 2 రాసుకున్నాము. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇంకా దీని ఏం రాయొచ్చు అంటే 2 + 16/69. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 69ని డివైడ్ చేయాలి.
ఓకే, ఇప్పుడు 69ని 16తో డివైడ్ చేయాలి. 16 4 జా 4 6 జా 24, 2 4 1 జా 4 64. సో అంటే ఏమవుతుంది మనకి 5 అవుతుంది. అంటే మనకి ఏంటి ఇది 4 వస్తుంది కంపల్సరీగా. సో ఇప్పుడు మనకేమొచ్చింది దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చు 4 + 5/16. నెక్స్ట్ 5 3 జా 15. సో సరిపోయింది. 8 10 14 ఇవ్వాలి. సో ఇక్కడ మనకి 14 ఇవ్వాలి ఆన్సర్. సో ఆన్సర్ 14. నెక్స్ట్ చూద్దాం. ద సమ్ ఆఫ్ ది 13 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈస్ 2015, దెన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఈజ్. చూడండి ఇక్కడ 13 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే 13 వరుస మనకి పూర్ణ సంఖ్యలు అవుతున్నాడు. అంటే x + 1 + x + 2 అండ్ సో ఆన్ x + 12 వరకే తీసుకోవాలి, ఎందుకంటే x అనేది తీసుకున్నాం కనుక. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత 2015. అంటే మనకి 1 + 2 + 3 + and on 12. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n × n + 1/2 కనుక 12 ఉంది కనుక 12 × 13/2. సో 2 1 జా 2 6 జా 16 13 జా 6 13 జా ఎంత మనకి 6 13 జా 13 5 జా 65 13 6 జా 78. సో అంటే ఇప్పుడు మనకి 13x + 78 = 2015. ఓకే, సో ఇప్పుడు 78 అటు సైడ్ పంపిద్దాం. 13x = 2015 - 78. సో 13x = 5లో 8 తీస్తే 15లో 8 తీస్తే 7, 10లో 7 తీస్తే 3 9. సో 1937. సో x = 1937/13. 13 1 జా 13. సో 13 1 జా 13 అంటే 63 ఉంటుంది. 63 అంటే 13 4 జా. సో మనకి 14 వచ్చిందండి ఆప్షన్స్లో 149. సో 149 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద ప్రోడక్ట్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయని అడుగుతున్నాడు. సో ముందు ఇదేంటంటే చూడండి, ఇప్పుడు 2 power 2005 ఉంది కదా, దాన్ని ఏం రాస్తాను అంటే 2 power 2001 రాస్తాను ఇంటూ 5 power 2001 ఇంటూ ఇక్కడ 2 power 2005 ఉంటాయి మనకి. 2 power 2005 అంటే ఇంకా నేను 4 వదిలేసాను కనుక 2 power 4 పక్కన రాయాలన్నమాట. 2 power 4 దీని ఏం రాయొచ్చు మనం 10 power 2001 రాయొచ్చు, ఎందుకంటే 2 5 జా 10 సేమ్ కనుక 10 power 2001 ఇంటూ 16 ఏంటి 16. అంటే ఇప్పుడు ఏంటి, సో ఒకటి పక్కన 2001 డిజిట్స్ ఉంటాయి, ఒకటి పక్కన 2001 డిజిట్స్ ఉంటాయి ఇంటూ 16 కనుక ఇంకొక డిజిట్ మనకి యాడ్ అవుతుంది. అంటే 2 డిజిట్స్ 2 + 2001 అంటే 2003 డిజిట్స్ ఉంటాయి. ఇక్కడ 2003 డిజిట్స్ అనేది ఎక్కడా లేవు కనుక ఆన్సర్ నన్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇందాల ప్రాబ్లం అంట. 7 1 జా 7 1 జా 7 ఇంకేమవుతుంది మనకి 3/7. మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 1 రాయి ఇక్కడ 3 రాయండి. ఓకేనా, ఇప్పుడు 7/3 3 2 జా 6 అంటే దీన్ని రాయొచ్చు 2 + 1/3. ఓకేనా, ఇప్పుడు ఆ ఫార్మాట్లో వస్తుంది కదా 2 3. ఓకే, సో ఇది ఏ, ఇది x, ఇది y, z. సో 1 + 2 3 3 - 3 ఇక్కడ 1 + 2 - 3. సో 3 - 3 0 కనుక ఆన్సర్ 0. నెక్స్ట్ if x/y + z = y/z + x = z/x + y, then each fraction will be. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలాగ ఫ్రాక్షన్స్ ఈక్వల్ అయ్యాయంటే మనం అన్నీ ఈక్వల్ తీసుకుందాం. అంటే x = y = z = x అంటే అన్నీ xలే తీసుకుందాం. అప్పుడు అది x/2x. సో 1/2 x/2x 1/2 x/2x 1/2 అంటే 1/2 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే x వాల్యూ 1 y వాల్యూ 2 z వాల్యూ 3 తీసుకుంటాను. x వాల్యూ 1 y వాల్యూ 1 x తీసుకుంటాం. మనకి అన్నీ ఇప్పుడు ఏంటంటే x = 1 y = 1 z = 1 తీసుకుందాం. అప్పుడేమవుద్ది 1/1 + 2 1/1 + 2 1/1 + 2 అంటే 1/2 వస్తుంది. అది కూడా మనకి 1/2 వస్తుంది. ఓకేనా,
సో ఆన్సర్ మనకి 1/2 వస్తుంది అనమాట. అంటే ఎలా తీసుకున్నా సరే మీకు ఆన్సర్ 1/2. సో ఎందుకంటే అన్నీ ఈక్వల్ ఉన్నాయి కనుక, అన్నీ మనకి సేమ్ ఉన్నాయి కనుక ఏమొస్తుంది ఆన్సర్ 1/2. నెక్స్ట్, ఇఫ్ x plus 1/y plus 1/z is equal to 37/7, then x into y power z power y. సేమ్ 37ని 7తో డివైడ్ చేయండి. 7 5s 35. సో 2/7. ఇప్పుడు 2 అనేది కిందకు వస్తుంది, సో ఇక్కడ 2 అవుతుంది. మళ్ళీ 2 3s 6, 1/2. సో ఇది మన ప్రాసెస్. సో ఇది x, ఇది y, ఇది z. సో ఏం అడిగాడు? 5 into 2 power 3. సో 5 into 2 power 3 అంటే 8. 5 8s 40. 5 8s 40. నెక్స్ట్, ద లాస్ట్ డిజిట్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్లో లాస్ట్ డిజిట్ అవుతున్నారు. సో ఇవేంటి? స్క్వేర్స్. ఆల్రెడీ నేను కాన్సెప్ట్లో ఈరోజు కాన్సెప్ట్లో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఫార్ములా ఇచ్చాను కదా. ఏంటి ఫార్ములా? n into n plus 1 into 2n plus 1/6. సో ఇక్కడ 99 ఇచ్చారు కనుక 99 into 100 into 99 2s 198. 198 plus 1 199/6. 3 3s 3 2s. సో 250s. ఇక్కడ మనకి 250s 0 వచ్చింది కనుక కంపల్సరీ యూనిట్ డిజిట్లో 0 వస్తుంది. మల్టిప్లై చేయకపోయినా సరే మనకి ఇక్కడ 0 ఉంది కనుక సో ఖచ్చితంగా యూనిట్ డిజిట్లో 0 ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ NMMS మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ అండ్ ఫస్ట్ చాప్టర్లోని మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా ఈ వారంలో మనకి ఏంటంటే మ్యాథమెటిక్స్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది ఈ వారంలో, ఈ 10 రోజుల్లో. సో మళ్ళీ రెండో చాప్టర్లో మళ్ళీ త్వరలో కలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.